ఇప్పుడు మీకు డెన్సిటీలో ఎటువంటి ప్రాబ్లం లేదు తన్మయ్య గారు, పూర్తి పేరు తన్మయ్య గారు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నంత గ్రోత్ అనేది ఇక్కడ రావట్లేదు. హెయిర్ అనేది బ్రేక్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఓవర్ ప్రాసెస్ అయ్యిండొచ్చు, రెగ్యులర్గా చేసేటువంటి హీట్ అయ్యిండొచ్చు, హెయిర్ అనేది బ్రేక్ అయిపోతుంది అండ్ కంప్లీట్గా స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి. సో మనం ఇది ఒక 25 inches అండ్ అకార్డింగ్లీ ది సేమ్ టెక్స్చర్ అనమాట. హెయిర్ ఇలా మనం చూసుకునేటప్పుడు హెయిర్ ఎక్స్టెన్షన్ లో కీ రోల్ ప్లే చేసేది హ్యూమన్ హెయిర్. అది మీ టెక్స్చర్ కి 100% మ్యాచ్ అవ్వాలి. 100% మ్యాచ్ అయినప్పుడు మీ ఓన్ హెయిర్ గ్రోత్ అయినట్టు ఉంటుంది. సో ఇది ఎక్స్టెన్షన్ అనేది ఎవరికి అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేదు. సో మీకు ఆల్రెడీ బొటాక్స్ కాబట్టి 3-4 months లోనే ఫిల్లర్స్ పోయి ఉంటుంది, వానిష్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక ఫ్రిజీ ఫ్రీ స్టేట్ లుకే ఉంది. సో ఈ టెక్స్చర్ అనేది మీకు సరిపోతుంది. సో ఇది నార్మల్గా మీ ఓన్ హెయిర్ యొక్క లెంత్. దీన్ని మనం ఆల్మోస్ట్ ఇలా ఇంక్రీజ్ చేయబోతున్నాం. ఫుల్ వాల్యూమ్తో ఒక హెల్తీగా హెయిర్ గ్రోత్ అయినట్టు ఇలా మీకు రిజల్ట్ వస్తుంది. కంప్లీట్గా లైట్ వెయిట్ టెక్నిక్. మ్యాక్సిమం చిన్న చిన్న క్యాప్సూల్స్ ఉంటుంది, హాట్ ఫ్యూజన్ మినీ క్యాప్సూల్స్. అవి ఎలా వస్తుందో 1 by 1 చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ తన్మయ్య గారు. సో ఇది మీ ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఆల్మోస్ట్ మనం మీకు 150 క్యాప్సూల్స్తో ఈ వాల్యూమ్ తీసుకొచ్చాం. హెయిర్ వెయిట్ ఏంటంటే 140 grams. ఈ హెయిర్ యొక్క లెంత్ అనేది లైక్ 24 and 25 లెంత్ అనమాట. ఈవెన్ దీంతో ఎటువంటి 12 inches షార్ట్ హెయిర్ కూడా లేదు, కంప్లీట్గా రిమూవ్ చేసేసాం. అండ్ న్యాచురల్ అవుట్పుట్ అయితే మీకు వచ్చేసింది. టెక్స్చర్ ఈజ్ సేమ్ అండ్ మీ ఓన్ హెయిర్కి ఈ హెయిర్ మ్యాచ్ అయింది. ఈవెన్ రెండు ఒకే సైడ్ వేసుకున్నా కానీ మీకు ఇంకా వాల్యూమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. దట్ ఈస్ మీ ఎంటర్ అవుట్పుట్ అన్నమాట. మీ ఓన్ హెయిర్కి ఇది మెర్జ్ అయిపోయింది. I'm really not expecting this, Andy. So హ్యాపీ. I'm so happy for this look, Andy. Thank you so much. సో జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, నిజంగా నాకు ఇంత మంచి లుక్ ఇస్తారని ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇండియన్ గర్ల్స్, మణికొండ, హైదరాబాద్.